ఒక మాట బైబిల్లో నుంచి మనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రికల నుంచి మనం చూద్దాం. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్న మాట, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించి, అలాగుననే మనుషులందరినీ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఒకదానికొకటి లింకు. మొదటిగా ఏమొచ్చిందంటే ఒక మనిషిని ద్వారా పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? మరణము. ఈ మరణము మనుషులందరికీ కూడా ఏమైంది? సంప్రాప్తాన్ని అందరికీ సమర్పించింది, అందరి మీదకి వచ్చింది. ఎందుకంటే చిన్నోడని కానీ, పెద్దోడని కానీ, మధ్య వయసు అని కానీ, వృద్ధాప్యం అని కానీ మరణానికి తేడా లేదు. దేవునికి స్తోత్రం. మరణానికి చిన్న పెద్ద తేడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ మనుషుడు ఎవరు అంటే ఆదాము. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? ఆదాము. ఆదాము ద్వారానే వచ్చింది పాపము, అవ్వ ద్వారా రాలేదా? ఇక్కడ ఒక మనుష్యుడు అన్నాడు, ఒక మనిషిని ద్వారా అన్నాడు. దేవుడు సృజించినటువంటి మనుషుడు ఎవరంటే ఆదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము నుండి పాపము బయటకు వచ్చింది. ఈ పాపము ఏం తెచ్చిందంటే ప్రతి మనిషికి మరణం తెచ్చింది, సావు తెచ్చింది, హల్లెలూయా, నరకము తెచ్చింది. అందుకే ఈరోజు పాపము అని తెలిసి కూడా చాలామంది పాపానికే బానిసలైనారు, పాపానికే దాసులైనారు. అంటే మరణం అంటే ఏదో చనిపోతున్నారు కదా అలా అనుకోకండి. మరణం అంటే నిత్య నరకము. అందుకే ఈ పాపము ఏం చేస్తూ ఉందంటే ప్రతి మనిషికి కూడా ఆయుస్సుని కుదించి మరణాన్ని తెస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు పౌలు గారు చెప్పారంటే సంఘంలో రోమా సంఘంలో కూడా పాపం విస్తరించినప్పుడు, పాపము పరిపక్వమైనప్పుడు, మరణిస్తున్నప్పుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మీ జీవితాలు ఎలాగుండాలి, మీరు ఏ విధంగా ఉంటే మీరు ధన్యులవుతారు, ఏ విధంగా ఉంటే మీరు బ్రతుకుతారు, ఏ విధంగా ఉంటే మీ కుటుంబాలు సమాధానంగా ఉంటాయి. నిజంగా మాట్లాడుతూ నిజంగా ఒక మనిషిని తెచ్చారు. ఈ మనుషుడు ఎవరంటే కదా, ఎవరనుకున్నాం చెప్పాలి? ఎవరనుకున్నాం? ఆదాము. ఒక్క మనుష్యుడు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో కూడా మీ అందరు బాగుండి ఒక మనిషి తప్పిపోయాడు అనుకోండి, ఆ మనిషి ద్వారా ఏమవుతుందంటే చెప్పాలి మీరే, ఏమవుతుంది? కుటుంబం అంతా ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? పాపం వ్యాపించి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నువ్వు ఎంత భక్తుడు అయినా, ఎంత భక్తురాలు అయినా ఆ పాపము ద్వారా నువ్వు కూడా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఆదాము నిజంగా మనందరికి కూడా ఎవరంటే మూల పురుషుడు. ఎవరు చెప్పండి? ఎవరు? ఆదాము ఎవరు? మూల పురుషుడు. ఆయన చేసిన పాపము మనుషులందరికీ ఏమైంది? వ్యాపించింది. చిన్న లేదు, పెద్ద లేదు, వృద్ధులు లేరు. తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి పుట్టిన పిల్లలకు కూడా మరణమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాపమే. అందుకే ఈరోజు పౌలు గారు ఏమంటున్నారు? ఏమని చెప్తున్నాడు? పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెను. మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. తేడా లేదు. ప్రతి మనిషి కూడా తొలగిపోయారు. మాట ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా, వాళ్ళు చేసే ప్రతి విధానం ద్వారా ఏమైపోయారంటే ప్రతి మనిషి కూడా ఏం చేశాడు?
పాపం చేశాడు. పాపము చేసి ఏం తెచ్చుకుంటున్నాడు? మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని తెచ్చుకుంటున్నాడు, కొనక్కొచ్చుకుంటున్నాడు. పాపము చేసి సాతానుకు లోబడి మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇది దేవుని చిత్తము కాదని దేవుడు చెప్తున్నాడు. అందుకే నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ చూడండి, ఇంకొక మాట కూడా మీకు అర్థమవుతుందిగా. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం కూడా మనం చూద్దాం. మరియు యావత్ భూమి అంటే ప్రపంచం అంతటి మీద, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు చాలా దినములు వాక్యం వింటున్నాం మనం. అన్నిటిని గురించి, ఆశీర్వాదముల గురించి, శాపముల గురించి, పాపముల గురించి, అక్రమముల గురించి, అబద్ధముల గురించి, లోకములో ఏమైతే జరుగుతున్నాయో వాటన్నిటిని గురించి మనం వింటున్నాం. కానీ మనలో ఏం రాలేదు తెలుసా? ఏం రాలేదు? మార్పు రావట్లేదంటే ఇత్తబడిన వాక్యము నీ హృదయంలో ఉంటున్నదో సాతాను గారు దొంగలిస్తున్నాడో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. పరీక్షించుకోగలిగితే, గుర్తెరగలిగితే కదా. ఇందాక తల్లిగారు సాక్ష్యం చెప్పారమ్మ పుల్లిటి నుంచి. మా కొడుకు మారి చక్కగా స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే సాక్ష్యం చెప్పాలనుకున్నది. ఒక తీర్మానం గుర్తుపెట్టుకున్నది. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ప్రభా, నేను ఈ పాపానికి దాసుని కాకుండాట్లు, లేకపోతే దాసురాలు కాకుండాట్లు, దీని నుంచి నేను విడిపించబడి నీకే దాసులను, ఒక తీర్మానం మనలో కలగాలి. తర్వాత స్కూల్ కూడా వెళ్ళాడంట. దేవుడు ఆమె నిర్ణయం, సమర్పణను బట్టి ఆమెను ఏం చేశాడు? ఈరోజు ఒక సాక్షిగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అది కావాలి, ఇది కావాలంటే కాదు. ఏదో ఒకటి కోరుకున్నావు. నువ్వు నిజంగా నీతి కోరుకున్నావా? నీతి ఫలములే నువ్వు అనుభవిస్తావు. నువ్వు పాపమును అనుసరించి జీవిస్తున్నావా? దానికి తగిన మరణాన్ని నువ్వు కోరుకుంటావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి నుంచి, ఆ ఒకడు ఎవరు అంటే ఆదాం. ఆయన ఆదాము. ఒకరి నుంచే సృష్టి యావత్తు మనుషులను నిర్మించాడు. ఒక జాతిలో నుంచో మనం వచ్చాం. కోతి నుంచో కదా, లేకపోతే ఇంకా సింపాంగి నుంచో, ఇంకా రాయి నుంచో, లేకపోతే ఇంకా యాప చెట్టు, జమ్మి చెట్టు, రాగి చెట్టు నుంచి నువ్వు పుట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొదటిగా ఎవరినైతే సుధించి ఒక మనుషుడు, ఆ మనిషిని ద్వారా పాపం అన్నాడు. పాపం అంటే వాళ్ళు ఏదో చేయలేదు, ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు చెప్పిన మాట తునీకరించారు. ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? పాపం. పాపం ఎలా మారింది? శాపంగా మారి, శాపం ఏం చేస్తూ ఉంది? మరణాన్ని చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా ఎంతమంది ఇంకా మీరు మీ జీవితాలలో అంతరాలకు కానీ, విగ్రహాలకు కానీ, ఇంకా లోకానుసారమైన వాటి వైపు కానీ, ఇంకా కదా నీకు ఆలోచన తట్టిన వైపు కానీ నువ్వు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఏదో వ్యభిచరిస్తేనే పాపం అని కాదు. ఆజ్ఞ అతిక్రమమే, దేవుని మాట వినకపోవటమే, ప్రార్థన చేయకపోవటమే. ఇంకా ఇలా నువ్వు దేవుని మాట వినకపోతే ఎప్పుడైతే పాపమైందో, నువ్వు దేవుని మాట విననప్పుడు ఇవన్నీ చేస్తావు. ఇవన్నీ కూడా నీకు ఏం కలిగిస్తాయంటే పాపం కలిగించి మరణము నీ దగ్గరికి తెచ్చిపెడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణము నుంచి నువ్వు విడిపించబడాలంటే నీతో కాదు. అందుకే యావత్ భూమిలో ఉన్న ప్రతి మనిషి కూడా మొదటగా ఎవరైతే నిర్మించబడ్డారో, ఎవరైతే సృజించబడ్డారో, ఎవరైతే దేవుని చేత నిర్మించబడ్డారో ఆ వ్యక్తి చేత మనందరం కూడా వచ్చి ఏం చేస్తున్నాం? మనం తప్పు చేసి కదా ఆదామును అవను కూడా అంటాం. ఆ వాళ్ళు కూడా తినలేదు, ఆ పళ్ళు తినేవాళ్ళు చచ్చారు, మరణం కోరుకున్నారు. ఈరోజు అలా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. నువ్వు పాపం చేసి నువ్వు మరణం కోరుకొని నువ్వు చచ్చుట దేవునికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలుసు కదా చెడేదో మంచేదో తెలియదా? తెలియని వాళ్ళు ఉన్నారా? దేవుని వాక్యం అదే చెప్తా ఉంది. ఈ దినాలలో అన్నీ తెలిసి కదా, అన్నీ తెలిసే చేస్తున్నారు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఇందాక మనం 103వ కీర్తనలో చదువుకున్నాం గనక, ఆకాశానికి భూమికి
ఎంత దూరమో మన పాపములను దేవుడు అంత దూరం చేశాడంట. ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు, ఎవరి పాపములు అంటే ఒప్పుకొని విడిచిపెట్టిన వారి పాపములు. ఈరోజు నువ్వు తెలిసి హల్లెలూయా, నువ్వు విని అవ్వ ఆదాములాగా ఇద్దరు చేశారు వాళ్ళ పాపం, ఇద్దరికి శాపమే. అలా నువ్వు చేస్తే ఈ పాపము నుంచి కూడా నీవు నేను విడిపించబడలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఒక మనిషిని ద్వారా ప్రతి జాతి ఒకరి నుంచే వచ్చింది. ప్రతి జాతి మనిషి, జాతులు, కులాలు, వర్గాలు, మతాలు మనం పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఒక మనిషి నుంచే మనం వచ్చాం, ఒక జాతి నుంచే మనం పుట్టాం. కానీ రాను రాను జాతులు ఏర్పడ్డాయి, కులాలు ఏర్పడ్డాయి, మతాలు ఏర్పడ్డాయి, వర్గాలు ఏర్పడ్డాయి. అవన్నీ విడిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ కమిటీలుగా విడిపోయాయి. నా కులం నాది, నా మతం నాదని బైబిల్లో ఎక్కడ చూసినా నిర్మించబడింది ఒక మనిషే, సృజించబడింది ఒక మనిషే. ఆ మనిషి నుంచి నిజంగా మనకు అవ్వమ్మను దేవుడు తీశాడు. వారిద్దరికి జత చేసి వివాహం చేశాడు. వారిద్దరు కూడా భూమిని నింపడానికి దేవుడు ఆశీర్వదించాడు. వారి నుంచి మనందరం వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యావత్ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆ యొక్క ఆదాము నుంచి పుట్టినవాడే, ఒకే జాతి నుంచి పుట్టినవాడే. మానవ జాతి అంతా ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకా కింది మాట చూద్దాం. వారు ఒకవేళ చాలు. ఈ మాటలన్నీ చూస్తే ప్రతిదానికి కూడా దేవుని దృష్టిలో మనం అనుకుంటూ ఉంటాం, నేను నెల రోజులు వచ్చాను, 2 నెలలు వచ్చాను. ప్రతిదానికి కూడా ఏముందంటే నిర్ణయకాలం ఉంది. నువ్వు ఆ దినాన్ని ఒప్పుకోవాలి, ఆ దినాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వాక్యం వెల్లడించబడినప్పుడు, అందుకే ఆ దినమున దేవుడు ఏం చేశాడు మనకు తెలుసు. తారుమారు చేశాడు. భాషలు మారిపోయాయి, ప్రజలు మారిపోయారు, వర్గాలుగా విడిపోయారు, అన్నీ కూడా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇవన్నీ కూడా నీవు నేను కూడా ఎలా ఉన్నామంటే ఈరోజు అవ్వ ఆదాము చేసిన పాపం అని చెప్తున్నాం, కానీ ఈరోజు అదే పాపంలో మనం ఉన్నాం, అదే శాపంలో మనం ఉన్నాం. దాని నుంచి తెలిసి కూడా బయటపడలేకపోతున్నాం. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో అంటాడు చూడండి, ఎందుకు వీళ్ళు పాపం చేస్తున్నారో, ఎందుకు వీళ్ళు తొలగిపోతున్నారో, ఏమి లేక వీళ్ళు తప్పిపోతున్నారో చూద్దాం. చూడండి ఇర్మియా గ్రంథం చూద్దాం. చూడండి 4వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా అదే బతిమలాడుతున్నాడు, అదే ఆయన చెప్తున్నాడు. నా జనులు ఎవరంట? అమ్మ ఎవరు చెప్పండి? సరదాగా వాక్యం విన్నట్టే ఉన్నాం మనం. చాలామంది మనసు ఇళ్ళల్లో ఉంటుంది, ఇళ్ళ మీద కదా. పిల్లోని ఇంటికాడ పెట్టి వచ్చాను, ఏం చేస్తూ ఉంటాడో, హల్లెలూయా. లేకపోతే కూర అన్నం చేసి వచ్చాను, ఏ పిల్లి మూతి పెట్టి ఉంటుందో కదా. ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చావు, అవన్నీ వదిలేసాయి. సస్తేడు దేవుని దగ్గరికి వెళ్తావు, ఆలోచనలు అలా పెట్టుకొని ఇలా ఉన్నామనుకోండి, సస్తే ఎక్కడికి పోతావు? నీ ఆలోచనలు నేను కిందికి తీసుకెళ్తాయి. అందుకేమంటున్నాడు ఇర్మియా, ఏమంటున్నాడు? నా జనులు అవివేకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలిసి పాపం చేస్తున్నారు వీళ్ళు, తెలిసి చెడిపోతున్నారు వీళ్ళు. ఇది పాపం అని తెలిసి కూడా అదే చేస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు చెప్పండి అల్లరితో కూడిన ఆటపాటలు చూడకూడదని? చేతులు ఎత్తండి, నాకు తెలుసు అన్న వాళ్ళందరూ. కొంతమంది నిద్రపోతున్నారు, చేతి ఎత్తమంటే ఎవరో ఒకరో ఇద్దరు ఎత్తున్నారు పాపం. అల్లరితో కూడిన ఆటపాటలు చూడకూడదని ఎంతమందికి తెలుసు చెప్పండి ఒకసారి. అసలు అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి అని చెప్పండి, ముందు చెప్పాలి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? డీజిల్ దగ్గర ఎగులుతూ ఉంటారు కొంతమంది బట్టలు లేకుండా, తెలుసా? నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు కొంతమంది, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అవే అల్లరితో కూడిన ఆటపాటలు. దాంట్లో ఎంటర్ అయిన సస్తారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవివేకులు అంటున్నాడు ఇక్కడ. మీరు విన్నట్టే ఉంటారు. ఇక్కడ మీ మనసు ఎలాగుంటుందంటే
పరిస్థితులు మార్చుకోరు మీరు, జీవితాలు మార్చుకోరు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరదాగా ఉండాలనుకుంటారు, నిద్ర వచ్చేదాకా మొబైల్ చూద్దాం అనుకుంటారు కదా. ఒకటి చూస్తారు, రెండు చూస్తారు, మూడోది ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను? లోకంలో, పాపంలో. లోకం అనే దానికంటే కూడా పాపంలో తీసుకెళ్తుంది నిన్ను. పాపంలో ఆటోమేటిక్గా పడిపోతావు. రే నాన్న రారా అన్నం తిందంటే నువ్వు తినమ్మా నేను తింటా అంటాడు. మనోడు ఎక్కడున్నాడు? పాపములు పడి చస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటాం, వాక్యములు వింటాం. ఇశ్రాయేలు ప్రజలు విన్నారు, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం చేయబడ్డారు, వాళ్ళల్లో పాపం నిండింది. వారు పాపానికి వాళ్ళు అవేకులైపోయారు. వారు చివరికి నశించి సచ్చారు. అమ్మ మధ్యలో ఉన్న ఆమెను లేపు, ఎలిజబెత్ నీ పక్కన ఆమెను కొట్టు గట్టిగా, ఇబ్బంది లేదు, కొట్టిన ఆమెదో చెప్పు. ఇంటి దగ్గర నిద్రపోమ్మను, బాగా నిద్రపోతాను. ఇంత అరిసి నేను చచ్చిన గొంతు పోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జబ్బు బాగా కావాలంటే కాదు, అలా ఉంటే మీకు దేవుని మాటలు ఎప్పుడైతే వింటారో, ఎప్పుడైతే చెడుని విడిచిపెడతారో అప్పుడే మీరు బాగుపడతారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది కింద ఉంటారు. కింద ఏం చేస్తూ ఉంటారు తెలుసా? పార్టీలు చేసుకోవడానికి ఏర్పాట్లలో ఉంటారు. ఈరోజు కూడా ఎవరి కోసమో మందిరానికి రాకూడదు. భార్య బాధపడుతుందనో, భర్త రాకపోతే, లేకపోతే భర్త వస్తే భార్య బాధపడుతుందో వద్దు. ఎవరు తీర్పు వాళ్ళకు ఉంటుంది. ఈరోజు నువ్వు వచ్చావు, నీ ఫలితం నువ్వు పొందుకుంటావు కదా. పనికి వచ్చినోనికే కూలన్నట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రజలు, నా జనులు అవివేకులు, జ్ఞానము లేక ఎవరు చెడిపోతున్నారు. ఏమి లేక నువ్వు పోయినా పబ్బా నేను ఇంటికాడ పనుకుంటాను. ఒక్కొక్క భార్య ఏం చేస్తూ ఉంటుందో కనుగొనండి ఒకసారి. చెవులు పట్టుకొని ఈడ్చుకొని వచ్చినా పర్వాలే, సమయం కుటుంబం అంతా దేవుళ్ళు గడిపితేనే కుటుంబంలో మీ దరిద్రత పోద్ది కదా. ఒక్కరిలో నుంచే వస్తుంది శ్రమ, ఒక్కరిలో నుంచే వస్తుంది సైతాను, ఒక్కరి నుంచే వస్తుంది బాధ. అదే చెప్తున్నాను. ఈయన ఎవరంటే మూల పురుషుడు ఆదాము నుంచి సంభవించింది, ప్రాప్తించింది ప్రజలందరికీ పాపం అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఇంటికాడ ఉన్న వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి, చెప్పాలి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటుందా? మీరు మొబైల్కి ప్రార్థన చేస్తూ ఉంటాడా? ఉంటే టీవీ పెట్టుకుంటాడు. అది కాకపోతే ఇందాకే చెప్పాను, ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. ప్రపంచం చూస్తే ఎక్కడికి వెళ్తుంది? టీవీ చూస్తే ఎక్కడికి వెళ్తుంది? లోకాన్ని ప్రేమిస్తే దేనికి వెళ్తుంది? అన్నీ తెలుసు మనకు. తెలిసి కూడా ఏం తెచ్చుకుంటున్నాం తెలుసా? ఏం తెచ్చుకుంటున్నాం? శాపాన్ని తెచ్చుకుంటున్నాం. శాపం పోవాలంటే దేవుడు ఒకటే కోరుతాడు, నువ్వు మోకరించండి, మీరు ప్రార్థనలు చేయండి అని చెప్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? జీవితంలో కుటుంబం అంతా కూడా వారానికి ఒక దినం దేవుని మందిరంలో గడిపితే దేవుడు నిజంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? చెప్పండి. ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలా కాకుండా సమయాన్ని వ్యయపరిచి మేలు కావాలంటే మేలు దేవుడు ఇచ్చుటకు ఆయన ఇష్టపడ్డు. ఎందుకు ఇస్తాడు ఆయన? దేనికోసం ఇస్తాడు? నీ కొడుకు తాగుతాడు, సరే గొనిగాడు కొట్లాడు, 100 రూపాయలు ఇస్తావు, మళ్ళీ వచ్చి ఏడ్చాడు మళ్ళీ ఇస్తావా? ఎందుకని ఎందుకు ఇవ్వట్లేదు? వాడు దానివల్ల మరణాన్ని తెచ్చుకుంటున్నాడు, అందుకే వాడికి ఇవ్వకూడదు. జీవితంలో జాగ్రత్తగా దేవుని వాక్యం వింటే నువ్వు దీవించబడతావు. అందుకే నా జనులు ఎవరు? అవివేకులు, జ్ఞానము లేని వారు, చెరగొట్టబడిన వారు, చెరబట్టకపోయారు, చెరగొడిపోయారు. ఏమి లేక? జ్ఞానము లేక, దేవుడు చెప్పింది చేయక, దేవుని మాటకు లోబడక, బానిసత్వం 70 సంవత్సరములు దానియేలు గ్రంథంలో మనం చూసాం. చెరలో వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు, అంతవరకు విడుదల వచ్చేదాకా. ఎందుకంటే దేవుని మాటను విననందున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త కలిగి కుటుంబం అంతా కూడా ప్రార్థన కలిగి ఉంటే ఆ కుటుంబంలో శ్రమ వచ్చినా జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నా జనులు అవివేకులు వారు నన్ను, మరి ఎందుకు నా జనులు అన్నాడే? నా జనులు అంటే తెలిసిన వారే కదా ఆయన్ను. మన నన్ను ఎరగలేదంటే తప్పిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన జనులు వాగ్దానం, దేవుడు చేసిన నిబంధన, దేవుడు వారి పట్ల చేసిన తీర్మానం, ప్రమాణము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వారు ఇశ్రాయేలు తొలగిపోయారు. ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం, అదే పరిస్థితిలో మనం ఉన్నాం కదా. మనం అవివేకులం అంటే అవివేకులమే. ఎందుకో తెలుసా? లోకాన్ని ప్రేమిస్తున్నాం, దేవునికి ఇష్టం లేనివి మనము చేయబట్టుకొని వాటి వైపు మనం తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే జ్ఞానము లేకయే నా ప్రజలు చెడిపోయి ఉన్నారంటాడు. జ్ఞానము దేవుడు ఇచ్చాడు, జ్ఞానాన్ని పాడు చేసుకుంటున్నాం మనం. వ్యర్థమైన వాటి వైపు మనం తిరిగి ఉన్నాం. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు నేను కూడా అదే స్థితిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? వారు నన్ను వెరుగరు. వారు ఎవరంట? మూఢులైన పిల్లలు. నువ్వు పోయినప్పుడు నాకెందుకు ప్రార్థన? నేను ఇంట్లో ఉంటా. దరిద్రత హద్దుగా వస్తుంది. క్రైస్తవులమైన మనము, దేవుణ్ణి వెరిగిన మనము, సమయము దేవునితో గడపకపోతే, దేవునితో మనం నడకపోతే, మనకు నిజంగా ఉన్న శ్రమల నుంచి బయట పడకపోతే ఎలా వస్తుందో తెలుసా? ఆపత్తు ముంచుకొని వస్తుంది. ఆ రోజు నువ్వు విడిపించబడలేవు. దేవుడు అన్నా దేవుడు పలకడు. ఎందుకంటే దేవునితో సావాసం ఉంటేగా దేవుడు పలికేది. దేవునితో నువ్వు దూరం అయితే, దేవునితో నువ్వు అవివేకమై తిరిగితే, దేవుని నువ్వు మోసం చేస్తే, దేవుడు ఎవరైనా సమస్తము ఎరిగి మనమల్ని నిర్ణయించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేత మనం సృజించబడ్డాం. ఆయన మనం మోసం చేయలేం. అందుకే మన జీవితాలు ఎలాగ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ గడపాలి? టీవీల దగ్గర కాదు, మొబైల్ దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు, వ్యవహారాల దగ్గర కాదు. దేవునితో గడిపితే, దేవునితో సమయము కనుగొంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను వెచ్చిస్తాడు. చాలామంది అలా అనుకుంటున్నాడు ఇతరుల గురించి. కానీ ఇతరుల గురించి మాటలు నాకు అస్సలు ఉండవు. అవి ఒకవేళ అంటే నాకు ఎక్కువ, మరి ఏంటో నేను మర్చిపోతాను. నాకు చాలా జ్ఞాపకశక్తి వాటిల్లో తక్కువ, దేవునిలో నాకు భయం ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకొని చాలామంది అలాగే ఉంటారు, నేను మర్చిపోనని. వాటి వలన ఇద్దరు కూడా శమించబడలేరు. దేవుడు కూడా నీ పాపము నా పాపము ఒప్పుకొని విడిచిపెడితే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో మీ పాపములను కూడా నేను అంత దూరంగా చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసిన దేవుడు చెప్పింది చేయం. అందుకే నా జనులు అవివేకులు, వారికి ఏమి లేక వారు మూఢులైన పిల్లలు, వారికి ఏమి లేదు చెప్పండి, తెలివి లేదు. తెలివి లేనివాడు ఏం చేస్తాడు? సెరుపు చేస్తాడు. తెలివి లేనివాడు ఏం చేస్తాడు? శాపానికి లోనవుతాడు. తెలివి, వివేచన, జ్ఞానము దేవుడిచ్చాడు. ఈ మనలో ఉన్నాయా? అందుకే ఇర్మియా ప్రవక్త ఏం లేదంటున్నాడు? అమ్మా ఏమి లేదంటున్నాడు? ఏమీ లేదంట. ఏమి లేదు చెప్పాలి అందరూ. ఎవరికి? మనకు కాదులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అతి తెలివి ఉంది. ఏ తెలివి చెప్పండి? ఏ తెలివి ఉంది? అతి తెలివి ఉంది మనకి. అలా అనుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలివి లేదు, అందుకే వారు నన్ను ఎతకట్లేదు. అందుకే వారు పాపానికి బానిసలు అయినారు. వారు అందుకే మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకే వారు నిజంగా జీవించాలనుకుంటున్నారు కానీ జీవించలేకపోతున్నారు. వారు బ్రతకాలనుకుంటున్నారు కానీ బ్రతకలేకపోతున్నారు. ఏమి లేకంటే తెలివి లేకయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండి మన జీవితాలలో? అమ్మ ఏం కలిగి ఉండాలి?
తెలివి కలిగి దేవుని ఎతకాలి. దేవుడు అదే చూస్తున్నాడు. మనం ఆ కింది మాటలలో చూస్తుంటే దేంట్లో అంటే అపొస్తలుల కార్యంలో, ఎందుకంటే వాళ్ళు దేవుని నిజంగా అక్కడే తడుకొని ఎత్తుకుదురేమని దేవుడు అని చెదరగొట్టాడు. భయం కలిగి దేవుని చూస్తారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యొక్క జీవితంలో మనము పేర్లు పెట్టుకున్నాం, బాప్తీసాలు తీసుకున్నాం, వాక్యం తెలుసుకున్నాం, కానీ మన జీవితాలు ఎక్కడ గడుపుతున్నాం? గడపరాని చోట గడుపుతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అదొకటైతే లోకంలో ఉన్న వాటిని ఇని ఆ వ్యవహారం మిందేసుకొని అదొక శాపం కూడా తెచ్చుకుంటాం మనం. నిజంగా నువ్వు దేవుడితో సావాసం చేయి, దేవునితో నువ్వు నడుచు, నీవు నీ కుటుంబం. నోవాకు నిజంగా ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? 300. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఆనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 ఏండ్లు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. భార్య, పిల్లలు, మంచిగా కుటుంబాన్ని పరిపాలించాడు. దేవుడు ఆయనను కొనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంతా చెప్పగలం స్టోరీలాగా, కానీ మనం నడుచుకోం. ఇది ఎవరికి అనుకుంటారు? అక్కడితో ఆగిపోయింది అనుకుంటున్నారా? అలా నువ్వు కొనసాగిస్తే నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇంకా కింద? మూడులైన పిల్లలు అది ఏం చేయుటకు ఎక్కువ శాతం ఏం నేర్చుకున్నారు? చెప్పండి అమ్మా, ఏం నేర్చుకున్నారు? కీడు ఎలా చేయాలో నేర్చుకున్నారు, కానీ ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, దేవునితో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవట్లేదు. ఎంతకాలము దేవునితో జీవించినా, ఎంతకాలము దేవుని ఈతకు వచ్చినా మనం నేర్చుకున్నది ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తే పెద్ద సున్నా తప్ప ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంపాదించుకున్నది ఏమి? దేవుని దగ్గర నుంచి ఏమైనా ఉందా? ఏమైనా ఉందంటే పెద్ద మూట, పాపం మూట, భారమైన మూటను సంపాదించుకున్నాం. రేపు అది మోసుకోలేక నరకంలో పడిచేస్తాం. దేవుని దగ్గరికి వచ్చిన నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు, దేనిని విడిచిపెట్టాలనో నువ్వు విడిచిపెట్టకపోతే నీ భారం నీ వెంటనే ఉంటుంది. నీ భారం నీ వెంటనే వస్తుంది. ఇది ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? నా యొద్దకు రండి అని ఎందుకు పిలుస్తున్నాడు? నీ భారాన్ని తీసివేయడానికి. హల్లెలూయా. నీ భారాన్ని, పనికిమాలిన జీవితాన్ని, వ్యర్థమైన వాటిని అన్నిటినీ తీసి మంచి ఈవులు ఇవ్వడానికి రండి అని పిలుస్తున్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నామా? చాలామంది జీవితాలలో మనుషులు చూడాలని బాప్తీసం తీసుకుంటారు, దేవుని మోసం చేస్తారు. వాళ్ళ బ్రతుకులు ఎలాగుంటాయో తెలుసా? ఈదులో పనికిరారు, ఇంట్లో కూడా పనికిరారు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు, ఎందుకంటే వారు సావాసం దేవునిలో లేదు. దేవునిలో ఉంటే సంఘములో, సమాజంలో, కుటుంబంలో మంచి పేరు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అది కలిగి ఉండాలంటే మన ప్రయాణము దేవునితోనే చేయాలి. దేవునికి స్తోత్రం. మనం భక్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, పూర్వీకులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు అదే కోరుతున్నాడు. ఆ దినాలలో ఒక మనిషిని ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణము మనుషులందరికీ ప్రాప్తి అయింది, అందరికీ సంభవించింది. దాని నుంచి విడిపించడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపము నుంచి, శాపము నుంచి, దరిద్రత నుంచి, ఆ భ్రష్టత్వము నుంచి, ఆ దుఃఖము నుంచి నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. మేకల కోడెల రక్తం చేత, ఆ బలుల చేత ఆయనకు నిజంగా తండ్రికి సమాధానం రాలేదు. వాటి చేత పాపాలు క్షమించబడలేదు. వాటిల్లో పాపాలు క్షమించడానికి శక్తి లేదు. అవన్నీ కూడా మనిషి పాపం చేసి మూగజీవులను బలిచ్చేవాళ్ళు. పాపం చేసిందేమో మనిషి, బలిచ్చేదేమో నోరు లేని దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశాడు, ప్రతి మనిషి కూడా పాపములో పుట్టి పాపములో చచ్చిపోవటం దేవునికి ఇష్టమో లేకనే యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరం దాల్చడం తప్పలేదు. శరీరధారిగా వచ్చాడు. నీ కోసం, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎరిగిన నీవు, తెలుసుకున్న నీవు, మారు మనసు పొందిన నీవు
నీ సమయాన్ని ఎవరితో గడపాలి? ఎవరితో గడపాలి అమ్మా? ఎవరితో గడపాలి? దేవునితో గడిపితేనే, దేవునితో గడిపితేనే. లేకపోతే మూఢులైన వారు, అవివేకులు, తెలివి లేని వారని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. మన జీవితాలలో అలా ఉన్నామేమో మనము ఒకసారి పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మనం క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే సచ్చి నరకానికి పోవట ఆయన చిత్తము కాదు, బ్రతికి మోక్షానికి వెళ్ళాలని యేసుక్రీస్తు ఉద్దేశం, ప్రణాళిక. ఈరోజు మనము శాపమును కొనుక్కుంటున్నాం, శాపాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. ప్రార్థన, భక్తి, హల్లెలూయా విధానము మనలో ఎక్కడ చూసినా కనపడదు. అందుకే దేవుడికి ప్రతి ఒక్కరము ఒక దినాన్ని ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఒక దినం ఉంది. ఎందుకు లెక్క చెప్పాలి? చెప్పాలి. ఆయన మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ఎవరు? మన తండ్రి, సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ఆయనలా ఉండాలి, ఆయనలా జీవించాలి, తిరిగి ఆయనలా పరలోకం వెళ్ళాలి. అది తండ్రి చిత్తం. అయితే ఈరోజు నువ్వు నేను ఎలాగున్నాను చెప్పండి? ఒకరోజు తలనొప్పి తగ్గలేదు అనుకోండి, ఎక్కడుంటాం? గద్దెకు పోయి ఉంటాం. ఒకరోజు కాళ్ళనొప్పి తగ్గలేదు అనుకోండి, ఎక్కడుంటాం? ఎవడో నాకు చేతపడి చేశాడంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు ఇంకా ఎలా ఉన్నామంటే మనము పడుతూనే లేస్తూనే ఉన్నాం. సన్న పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు నడవాలంటే ఎన్నిసార్లు పడి ఉంటాడు కింద. మన బ్రతుకులు కూడా అలా ఉన్నాయి. అలా ఉండకూడదు. ఎందుకంటే మనం చూస్తే తయారైనట్టే ఉన్నాం, మనం చూస్తే దేవుని ఎరిగిన వాళ్ళలాగా ఉన్నాం, చివరికి చూస్తే దిగజారిపోయేలాగా మనం జీవితాలలో కనపడుతున్నాం. నేను చాలామందిని అదే గమనిస్తున్నాను, అదే నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా కాదు. మీ తీర్మానాలు, మీ నిబంధనలు దేవునికి ఇష్టంగా కనపడుతున్నాయి లేదో ఒకసారి మనం ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకోవాలి? దేవుడు వాక్యం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో అప్పుడే ప్రభా ఇంకా నాలో చెడైన ఏదైనా విషం లేకపోతే సేదైన వేరు నాలో ఎక్కడ దాగి ఉందో నిన్ను నువ్వే పరీక్షించుకొని దాన్ని తీసి పక్కన వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, వాళ్ళు కూడా అవివేకులే, జ్ఞానం తెలివి తక్కువ వాళ్ళే. అంతా దేవుడే చూసుకుంటాడంట. అంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వెందుకు కోసుకోనా? యూట్యూబ్లో ఎక్కడ పోయినా పర్లేదు. అంతా దేవుడు చూసుకుంటే నువ్వు ఉండేది ఎందుకు? మరి దేవుడు ఇచ్చిన జ్ఞానం తెలివిని ఎందుకు ఇచ్చాడు? దీన్ని పాడు చేసుకొని అంతా దేవుడే చూసుకుంటాడా? అంతా దేవుడే చూసుకుంటాడంటే ఎలాగుండాలి? ఇస్సాకులాగా ఉండాలి, అబ్రహాంలాగా ఉండాలి. అబ్రహాంలాగా ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుని సహితం బలిని అడిగితే ఎన్ని తీశాడా? తీయలేదు. ఎందుకంటే అబ్రహాము నిజంగా విశ్వాసి, నిజమైన విశ్వాసం కలిగిన వాడు. తన కుమారుని సహితము వెను తిరగక ఏం చేశాడు? అన్నీ ఉన్నా నాన్న, బలిపశువు ఏదంటే అది ఎవరు చూసుకుంటారంట? చెప్పండి అమ్మ ఒకసారి. అది కూడా అలాంటి విశ్వాసం మనకుందా? అలాంటి విశ్వాసం ఉంటే అన్ని దేవుడే చూసుకుంటాడు. అలాంటి విశ్వాసం ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. అలాంటి విశ్వాసం ఉంటే నువ్వు ఇంట్లో ఆకలేసుకుని నిద్రపోయినా సరే కాకుల ద్వారా ఆహారం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రియులు నిద్రిస్తుండగా అన్నాడు, నిద్రపోతున్నా నీకు దేవుడు తలుపు తట్టిస్తాడు ఎవరొకరి ద్వారా. నువ్వు అవివేకం కలిగి తెలివి లేక తెలివిని పాడు చేసుకొని దేవుడే చూసుకుంటాడంటే ఇంకా నువ్వు బుద్ధిహీనురాలువే. దేవుడేం చూసుకుంటాడు? దేవునితో నువ్వు ఉన్నావా? దేవుడు చూసుకోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింది మార్చుద్దాం చూడండి. కీడు చేయటి వారికి తెలియను బాగా. ఎలా కీడు చేయాలి, ఎలా దెబ్బతీసి ఎలా సమీక్ష ఎందుకు తెచ్చుకోవాలి, ఎలా అనుభవించాలి బాగా తెలుసు వాళ్ళకి. అంటే మరణం తెచ్చుకోవటం. కీడు చేయటం బాగా తెలుసు అంట. దేనిని గురించి ఎక్కువ నేర్చుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. గర్ల్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారో లేదు తెలియదు. ఎలా వ్యవహరించాలో, ఎంతసేపు మాట్లాడాలో, ఏమేమి మాట్లాడాలో నేర్చుకుంటున్నారు. ప్రార్థన సరిగ్గా వచ్చేసరికి ఏం చేస్తాం? ప్రార్థన చేయమంటే సిగ్గుపడతాం, ప్రార్థనే రాదంట. ఏం నేర్చుకుంటున్నారు?
నేర్చుకుంటున్నారో చాలామంది నాకు కొన్ని ఫోన్లు కూడా వచ్చాయి, అందుకే చెప్తున్నాను. మరి వీళ్ళు కాలేజీలకు వెళ్ళి వీళ్ళు నిజంగా ఇలాంటివి నేర్చుకున్నారా లేకపోతే చదువు నేర్చుకున్నారా అనుకుంటున్నాను నేను. చాలా ఫోన్లు వస్తాయి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండవాలనో జాగ్రత్త పడండి. జాగ్రత్త పడినప్పుడే నిజంగా మీ భవిష్యత్తును మీరు కాపాడుకోగలుగుతారు. మీరు ఎక్కువ శాతము దేని నేర్చుకున్నారు? కీడునే. అది కీడు. మీ దృష్టికి మీరు మేలు అనుకుంటున్నారు, ఎందుకంటే ఆకర్షితులైనారు. మీరు ఆకర్షించబడ్డారు మాటలకు కదా, మాటలకు, ఆ యొక్క విధానానికి మీరు ఆకర్షితులైపోయారు. అది పాపము. పాపానికి ఆకర్షితులైపోతున్నారు. దాని నుంచి విడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించబడినప్పుడే నిజంగా మరణం నుంచి మీరు తప్పించబడతారు. అందుకే ఇంకా ఏమంటున్నాడు? వారికి ఏం చాలదంట అమ్మా? ఏం చాలదు చెప్పాలి. ఏం చాలదు? ఏం చేయడానికి? మేలు చేయడానికి ఏం చాలదు? బుద్ధి చాలదు. కీడు చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది అలాగే ఉంటారు. దేవుని యొక్క చిత్తమును కనుగొని కీడు చేయటం మాని మేలు చేయము. అప్పుడు కదా మనం ఏమవుతాం? దేశమందు నిలుస్తాం. ఏం మానేయాలి? కీడు చేయట మాని మేలు చేయము. అప్పుడు సత్యమును అనుసరించము. దేశమందు మనం ఏమవుతాం? స్వతంత్రులం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా మనం ఎందుకు పిలువబడ్డామంట? కీడు చేయటికే అంట. అందుకే ఇర్మియా ప్రవక్త బాధపడి ఏడ్చి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రజలు వివేచన లేకే వారు చెరబట్టబోతున్నారు, చెరగొనిపోబోతున్నారు, నాశనానికి వాళ్ళు బానిసలైపోతున్నారు. దేవా, వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త పడండి, మేలుకొని మీ జీవితాలు దేవునితో గడిపితే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా ఇంకా గొప్ప ఈవులు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పకూడదు ఒకసారి. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం చూద్దాం. చూడండి 57:11 కూడా చూద్దాం. 57:11 చూద్దాం. యెషయా గ్రంథము ఎవనికి జడిసి భయపడినందున అదే ఏమాడి అమ్మ, ఏమాడి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పాలి మా. దేవుణ్ణా లోకానుసారమైన వారినా? చెప్పట్లేదు ఎవరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. దాన్ని తల్లాడి ఏం చేస్తారో తెలుసా? వారిని జ్ఞాపకం చేసుకుని నిద్రలో కూడా కళలు కంటూ ఉంటారు. దేవుని కళలు కలరు, సాధారణ కళలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ యెషయా ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు 11వ వచనంలో? బహుకాలము నుండి నీ నీతి, నీ క్రియలు కదా, నీ క్రియలు, నువ్వు చేసే పనులు నీకేమవుతాయి? నిష్ప్రయోజనం, వ్యర్థమైపోతాయి. కొన్ని రోజులకి ఏమవుతాయి? వ్యర్థమవుద్ది. దేవుడు పిలిచినా నీకు పలకడు, నీ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే నిజంగా ఆయన గురించి నువ్వు ప్రార్థన చేయలేదు, ఆయన గురించి నువ్వు కదా కలలు చూడలేదు. నువ్వేమి కోరుకుంటున్నావో, దేని మీద ప్రయాసపడుతున్నావో అవే నువ్వు కని ఉన్నావు, అవే నువ్వు చూస్తావు. చివరికి నువ్వు అలాగే వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద మాట చూడండి ఇక్కడ. అది నువ్వు మొర్రపెట్టినప్పుడు ఏ గుంపు అంటవి? విగ్రహాల గుంపు అన్నాడు. విగ్రహాల గుంపు అంటే మీకు తెలుసా? సాతానులు అవన్నీ. మీరు మొక్కేది రాయికైనా, మీరు మొక్కేది చెట్టుకైనా వాని రూపంలో సాతానులు అవన్నీ. మీరు సాతానులతో సహవాసం చేయడం కూడా దేవునికి ఇష్టం లేదు.
సాతాను గుంపు నిన్ను రక్షించలేదు, రేపు విగ్రహాల గుంపు నిన్ను బ్రతికించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకు కోరువాడు ఎవడో ఆయనను కనుగొనాలి, ఆయన ఎద్దకు రావాలి, ఆయన ఇద్దరు ప్రార్థన చేయాలి, వాడు నిజంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలు ఇర్మియా, యెషయా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, ఇవన్నీ కూడా మనం చూస్తే నిజంగా మరి పాపం ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ పాపానికి ముళ్ళు ఎక్కడుందో, యేసుక్రీస్తు పాపమును మన శాపమును తొలగించడానికి ప్రాణం పెట్టాడని సంఘాలకు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆయన వైపు చూసి రక్షణ పొందమంటే రక్షణ పొంది మన ప్రార్థనకు రాం. ఏం పొంది రక్షణ పొంది కూడా దేవుని దగ్గరికి రామ్. సాకులు దండిగా చెప్తాం, పనులు దండిగా చెప్తాం. పని అంటే ఏంది? అసలు నువ్వు పెట్టుకుంటేనే పని ఉంటుంది, నువ్వు పెట్టుకోకపోతే పని ఉంటుందా? చెప్పండి అమ్మా ఒకసారి. నువ్వు పని అని పెట్టుకున్నావు అనుకో, ముందు ఈ పని నేను చేయాలని, అది పెట్టుకుంటూ వస్తుంది. పక్కన పడే ఆ పనిని. ఈరోజు ఆదివారం దేవునితో గడపాలి, దేవుని దగ్గరికి రావాలి. సమయం దేవుడు నన్ను బ్రతికించిండు, సంరక్షించిండు. ఈ సమయం దేవునితో గడపాలంటే ఆ పని నీకు అడ్డం వస్తుందా? పెట్టుకుంటేనే వస్తుందండి, చేస్తేనే వస్తాయండి. నేరం, అపరాధం, విగ్రహారాధన. హల్లెలూయా. అందుకే దేవుడు రేపు ఇలాంటి గుంపు నిన్ను అవన్నీ ఎలాంటివి అంట? పొట్టుతో సమానము. దేవుడు పంపే గాలి వాటన్నింటిని ఏం చేస్తాయి? నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ దేవుడు నాకున్నాడు, ఈ దేవుడు నాకున్నాడు, ఏ దేవుడైనా ఒకటే కదా, దేనికి మొక్కిన ఒకటే కదా అని. ఈ గుంపు నిన్ను రేపు రక్షించలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ధైర్యం కలిగి, వీళ్ళందరూ దేవతలే కదా, దేవతలా కదా, మా అబ్బోళ్ళు ఎలా మొక్కుతున్నారు, మా అబ్బబ్బోళ్ళు ఎలా మొక్కుతున్నారు అంటున్నావా? ఇవన్నీ ఒక గుంపు. ఆ గుంపు నువ్వు రక్షిస్తాయి అనుకుంటావేమో. దేవుడు గాలి చేత వాటిని ఏం చేస్తాడంట? అమ్మా ఏం చేస్తాడు చెప్పండి? ఆమెను కొట్టు, గట్టి కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ నేను ఏం చెప్పాను అడుగు, అమ్మను ఒకసారి అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను కూడా ఏం చేస్తూ ఉంటాడు తెలుసు, వాని గురించే కదా చెప్పేది. ఏమింటలే బాగా నిద్రపో కదా, మీ అంతా నా వల్లే కదా నిద్రపోండి, మీకు ఇళ్ళ దగ్గర నిద్ర రాదులే, ఏడైనా గంట నిద్రపోండి అని చెప్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే విగ్రహముల గుంపు నిన్ను రక్షించను అనుకుంటే గాలి ఏమవుద్ది? నన్ను నమ్ముకుని వారు చెప్పకూడదు ఒకసారి. ఎవరిని నమ్ముకుని వారు? దేవుని నువ్వు నమ్మితే దేన్ని స్వాధీనపరుచుకుంటావు? దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు. నువ్వు దేవుని లేకపోతే నీ భర్తను నువ్వు స్వాధీనపరచుకోలేవు, నీ భార్యను నువ్వు స్వాధీనపరచుకోలేవు. చెప్పిన మాట ఇనలేదయ్యా, పోనీలే, అడిగి పోనీలే, ఎట్టన్నా పోని, ఉన్నామంటే ఉందామని. ఈ జీవితాలు కాదవి. నీ పిల్లల్ని నువ్వు స్వాధీనపరచుకోలేవు. హల్లెలూయా. నీ పిల్లలను లేకపోతే నీ భర్తను లేకపోతే నీ భార్యను నువ్వు స్వాధీనపరచుకోకపోతే నువ్వు దేశాన్ని ఎలా స్వాధీనపరచుకుంటావు? హల్లెలూయా. ఇవన్నీ కలిగి ఉండాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేసి యేసుక్రీస్తు రక్తం చేత నేను పాపిని నేను ఒప్పుకొని కడగబడాలి. కడగబడి క్రీస్తుతో సహవాసం చేస్తే నువ్వు దేనిని స్వాధీనపరచుకుంటావు? అమ్మ దేనిని చెప్పాలి ఒకసారి? దేశమునే. వాళ్ళు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులుగా ఉండాలి. దేవుని వాక్యం విన్నంత వీసి కాదు, చెప్పినంత వీసి కాదు, దానిని పాటించడమే చాలా కష్టమే. కానీ దేవుని వాక్యం నిన్ను పాటిస్తే నేను గొప్ప చేస్తుంది, అది చాలా ఈజీగా ఉంటుంది నీ జీవితానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి అమ్మ? ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేన్ని స్వాధీనపరచుకుంటాం? అది దేవుని నమ్ముకున్నవాడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు చెప్పండి?
దేవుని నమ్ముకున్నవాడైతే ఎక్కడుంటారో చెప్పండి అమ్మా. ఈరోజు ఆదివారం ఎక్కడుంటారో చెప్పాలి. ఇలా కూడా శివుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్మిన వ్యక్తి అయితే ఆదివారం ఎక్కడుంటుంది? బారకట్టలు ఆడుతూ ఉంటారా? ఆకొక్క నమిలి శటకాలు పడుతూ ఉంటారా? మందు కొట్టి మంచంలో ఉంటారా? ఎక్కడుంటారు చెప్పండి? ఎక్కడుంటారు? వాళ్ళు దేనిని స్వాధీనపరుచుకుంటారు? అది దేవునికి స్తోత్రం. దేవుని నమ్మామో నమ్మలేదో చాలామంది విషయాలలో పరిశీలన చేసుకోవాలి. అలాంటి వారు భ్రష్టులు అవుతారు. దరిద్రత ఇంటికంతటి కూడా వస్తుంది ఒక్కరి ద్వారా. హల్లెలూయా. సాతాను ఒకరిని లోపరుచుకుంటే చాలు, కుటుంబం అంతా కృంగిపోవాల్సింది వస్తుంది, వేడ్చాల్సింది వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే నిజంగా మరి దేవునికి ఇష్టమైన వారు కదా, ప్రార్థనా పరులు, వారు ఏమవుతారంటే దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. అదే ప్రార్థన లేకపోతే లోకంలో ఉన్న వాటిని స్వాధీనపరుచుకుంటారు. లోకంలో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవోపటమము, ఇవన్నీ కూడా వాళ్ళ ఎద్ద పెట్టింటారు సైతాన్. అవి ఏం కాదులే, టైంపాస్లే, రోజుసేపు సెల్ ఆన్ చేసుకో నిద్ర వచ్చేదాకా. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త పడండి. దేవుడు వెక్కిరించబడడు. ఎందుకంటే ఆయన సమస్తమును నిర్ణయించి మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పరిశుద్ధుడు కనుక నిత్యజీవం పొందాలంటే పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులు ఎక్కడ ఉంటారంటే ఆయనను స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వస్తారు, ఆయన మహిమపరుస్తారు, ఆయన సన్నిధిలో ఉంటారు. అందుకే నీవు నేను కూడా ఎలా ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఏం చేసుకోవాలి అమ్మ? ఏం చేసుకోవాలి? చాలామంది అంటూ ఉంటారు రోజు వాళ్ళమ్మ ప్రార్థనకి వారము. మరి రోజు తినాలా? అది ఎందుకు ప్రశ్నించుకోరు వాళ్ళు? 3 పూటలు తినాలా? ఒక పూట తింటే పోలే యాక్టివ్గా ఉంటుంది కదా, ఆరోగ్యం, లావు కూడా తగ్గి. 3 పూటలు ఎందుకు తినాలి? నీ బతుకు మారాలంటే ప్రార్థనకు రావాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితం కట్టబడాలంటే దేవునితో సహవాసం చేయాలి. 4 గోడల మధ్యలో కూర్చొని అన్ని నాటకాలు ఆడి ఆశీర్వాదం రావాలంటే ఉమ్మి పోస్తాడు దేవుడు మొకాన. సిగ్గు లేదు పోని ఉయ్యడా. మన పిల్లలు మన మాట వినకపోతే ఏమొస్తాం? ఉమ్మి పూసి చాటుతో కొడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొట్టరా? మీరు ఎవరో కొట్టరేమో, కొంతకాలం నేను చూశాను. అంటే మా పిల్లలు కొన్ని చోట్ల దేవునికి స్తోత్రం. ఎందుకో మళ్ళీ కొడతా, కొట్టాలి బస్సు, నా కొడుకు సిగ్గు లేదని. ఏం లేదు, సిగ్గు లేకపోతే అలా ఉన్నాడని. సిగ్గు లేని పనులు చేస్తే ఎట్లా ఉంటుంది? బయట పంచంలో ఉండాల్సింది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిదీ తెలుసు మనకి, కానీ పాటించడమే తక్కువ. అందుకే త్వరగా చూద్దాం, కీర్తన భాగంలో చూద్దాం. చూడండి, 90వ కీర్తన చూద్దాం. కీర్తన 98వ వచనం కూడా చూద్దాం. నా దోషములను అది ఎక్కడ? దేవుని దగ్గర ప్రతిదీ లెక్కించబడింది. నేను చెప్పే ప్రతి మాట కూడా లెక్కించబడి ఉంటుంది. హల్లెలూయా. ఏమింటావులే నీ ఆలోచన నేను మోసం చేస్తూ ఉంటే అది కూడా దేవుని దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందగా నీ హృదయాన్ని కఠినపరచుకోవాలనుకుంటున్నావు. ఇంకా నువ్వు ఇప్పటికైనా నీ హృదయాన్ని మెత్తపరుచుకో కదా, మెత్తపరుచుకొని మారు మనసు పొందు. ఈ మాటలు బట్టైనా సరే. అందుకే ఏమంటున్నాడు? మా దోషములను నువ్వు నీ ఎదుట నీ ముఖ క్రాంతిలో నా రహస్య పాపము. ఎక్కడి నుంచి వచ్చిన పాపము? మూల పురుషుడు ఎవరు? ఆదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చిన పాపాలు కూడా ఈరోజు బైబిల్లో అపోస్తలుడైన పౌలు భక్తులు వ్యక్తపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూపిస్తున్నారు. ఆ పాపమే మనందరికి వచ్చింది. ఆ పాపం నుంచి విడిపించబడాలంటే మళ్ళీ దేవాది దేవుడే ఈ లోకానికి రావాల్సింది వచ్చిందని చెప్తున్నారు. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, కానీ నువ్వేమీ చేయలేవు. తెలుసుకొని మారు మనసు పొందమని చెప్తుంది. అందుకే మనం చేసిన ఏ పాపాలు అంటవి చెప్పండి అమ్మా. రహస్య పాపాలు అంటే సీక్రెట్లో చేసే పాపాలు, మీకు అలా చెప్పాలి. ఏ పాపాలు? రహస్య పాపాలు అంటే ఎవరు చూడలేదనుకుంటున్నారు. ఈ రహస్య పాపాలు అంటే దేవుడు చూస్తున్నాడు. అవన్నీ కూడా ఆయన ఎక్కడ కనబడుతున్నాయి? ఆయన ముఖ క్రాంతిలో కనబడుతున్నాయి. అయ్యో నా బిడ్డ ఈరోజు ఇలాంటి పని చేస్తూ ఉందా,
నా కుమారుడు ఇలాంటి పని చేస్తున్నారా, ప్రార్థన చేయటే మర్చిపోయి ఇలాంటి చేయరాని పనికిమలిన పనులు చేస్తున్నారని చెప్పేసి ఆయన ముఖ క్రాంతులు కనపడుతున్నాయంట. ఏంటి చెప్పాలమ్మా? నువ్వు దీంట్లో చేసి డిలీట్ చేస్తావేమో, ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూస్తారని. వీడియో కాల్లో, వాట్సాప్ కాల్లో, మెసేజ్లో ఇవన్నీ కూడా టక్కుని డన్న కదా, అంతే అయిపోయి ఉంటుందేమో. కానీ ఇవన్నీ అయిపోయి ఉండొచ్చు, అక్కడ ఫీడ్ అయి ఉంటాయి. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎక్కడైతే మన పాపాలు రేపు స్క్రీన్ మీద చూపిస్తారో ఆయనకు భయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎలాంటి పాపాలు చెప్పండి? ఎలాంటి పాపాలు? తల్లిదండ్రులకు తెలియకుండా, అన్నదమ్ములకు తెలియకుండా, ఇంకా కొంతమందికి తెలియకుండా చేసిన రహస్య పాపాలు. ఈ రహస్య పాపాలన్నీ కూడా ఆయన ముఖకాంతిలో కనబడతాయంట. మరి ఎక్కడ తప్పించుకుంటారు? ఎక్కడ తప్పించుకుంటారు? ఎందుకు ఆయన మనల్ని ఆ విధంగా చూస్తున్నాడు? ఆయన పిల్లలం గనక ఆయనలా తిరిగి ఆయన దగ్గరికి రావాలని. చప్పటి కొడతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ నేరం లేదు. నీ పాపము నా పాపము నిమిత్తమై ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన ఈపు తున్నబడింది, మన కొరకు రక్తం చిందించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి సజీవుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు దెబ్బలు తిన్నాడు? నువ్వు స్వస్థపడ్డానికి. ఎందుకు తిరిగి లేచాడు? నిత్య జీవంలో నువ్వు ఉండడానికి. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి వచ్చినా, ఈ లోకాన్ని విడిచినా ఎవరి కోసం చేతులు దాపుతున్నాడు చెప్పాలి. మరి మనం ఏం చేస్తున్నాం? ఏ పాపాలు చేస్తున్నాం? చెప్పలేదు ఎవరు. మంచివాళ్ళు అయితే పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ చేస్తూ ఉంటే భయపడి విడిచిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఇంత మీకు ఎలా ఉంది చెప్పండి? ఏమంటున్నాడు ఇక్కడ? నీ రహస్య పాపములు ఆయన ముఖక్రాంతిలో కనపడుతున్నాయండి. మనం చేసే రహస్య పాపములు ఆయన ముఖక్రాంతిలో కనపడుతున్నాయంట. ఏడుస్తున్నాడు ఆయన. మన పిల్లలు ఉన్నారు, మనకు తెలిసి ఒక అన్యాయం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? నవ్వుతూ ఉంటామా? ఏం చేస్తాం? బాధపడి ఏడ్చి పక్కకి వెళ్ళిపోతాం. దేవుడు కూడా ఇలా చేయడు. ఈసారి శిక్షకు మనల్ని అర్హులు చేస్తాడు. జాగ్రత్త పడండి. దేవుడు వెక్కిరించబడడు. ఎందుకంటే అవ్వ ఆదాము కానించి వచ్చిన పాపము అది పరిపక్వమై కదా ప్రతి ప్రపంచం అంతా కూడా విస్తరించింది. ప్రతి మనిషిలో ఉంది పాపం, ప్రతి యావత్తు దేశం అంతటా ఉంది. ఈ పాపాలు క్షమించబడడానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చూద్దాం, చూడండి, రోమీలకు రాసిన పత్రిక కూడా చూద్దాం. రోమా 2:4 చూద్దాం. త్వరగా ఇప్పించుకుందాం. 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము కదా. ఈ వాక్యం విన్నప్పుడు మనలోనికి ఏం రావాలి? మారు మనసు పొందే అనుభవం మనలోనికి రావాలి. అది రాలేదనుకో, ఇక నువ్వు కైపాయ్, నీ హిస్టరీ క్లోజ్ అవుద్ది. అందుకేమంటున్నాడు? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని వెరుగక సహనమును దీర్ఘశాంతమును తునీకరించుదువా. హల్లెలూయా. మనలో హృదయ కాఠిన్యం ఉంది, కఠినం. తర్వాత నమ్మకుందాంలే, నిద్రపోయి ప్రార్థన చేసుకుందాంలే, చీకట్లో ప్రార్థన చేసుకుందాంలే, రేపు ప్రార్థన చేసుకుందాంలే, తర్వాత చేసుకుందాంలే, చచ్చినంత వరకు రోజులు ఉన్నాయి కదా. నీకు తెలుసా నీ బ్రతుకు, నీ ప్రాణం ఎంతకాలం ఉంటావో? నిన్ను నువ్వు రాసి పెట్టుకున్నావా? దేవుడు రాసి పెట్టాడా? దేవుని చేతిలో ఉంది. ఎన్నో యాక్సిడెంట్లు, ఎప్పుడు ఏం చనిపోతున్నారో తెలియట్లేదు, ఎవరు ఎప్పటికి ఏం సంభవిస్తుందో తెలియట్లేదు. నువ్వు మారు మనసు పొందక సస్తే నిత్యజీవం వెళ్ళవు, నిత్య నరకాగ్నికి వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? అపొస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? మొదటిగా ఏమనుగ్రహం అంట? దేవుని అనుగ్రహము ప్రేరేపించబడినప్పుడు, దేవుని వాక్యము వెల్లడించబడినప్పుడు. అందుకే దేవుని అనుగ్రహము నిన్ను దేవుని ఎలా నువ్వు మారు మనసు పొందుతావు? వాక్యం అని వినాలి,
సత్యంత జబ్బన్న రావాలి. మన కాడికి వచ్చిన వాళ్ళందరూ అంతే, బాగా వెళ్ళిపోతున్నారు, మేలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు వాళ్ళ ఎక్కడ ఇడిచిపెట్టాడు. నేను చాలామందిని చూశాను, మన దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు చివరికి సిగ్గుపడతారు. చాలామందిని చూశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కదా ప్రేరేపణ మారు మనసు మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన హృదయ కాటిని మనం ఏం చేసుకుంటున్నాం? కఠినపరుచుకుంటున్నాం. చూడ మాట ఇంకా అది మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నా చున్నావు. అంటే ఇక్కడ దేవుడు ఎలాంటి తప్పులేదు. దేవుడు ఏమి చేయడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు తెలివినిచ్చాడు, వివేచననిచ్చాడు. ఉగ్రతను నువ్వే సంపాదించుకుంటున్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది మనకి. మనందరం ఒకరోజు కదా న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఆ న్యాయపీఠం అనే తాసులను కూర్చున్నప్పుడు నువ్వు కరెక్ట్గా తూగుతావో లేక ఎలా ఉంటావో నేను నువ్వే ఏం చేసుకోవాలి? పరీక్షలను చేసుకోవాలి. దేవుడు అపోస్తలుడైన పౌలు సంఘానికి అదే చెప్తున్నాడు. మనకేముందంటే చెప్పండి, తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. నీకు నువ్వే కఠినపరుచుకొని దేవుణ్ణి నువ్వు సోమరివై దేవుణ్ణి అంటూ దేవుడు ఏం చేసినాడని చెప్పేసి దేవుణ్ణి కూడా కదా మనం అన్ని శాపం తెచ్చుకుంటున్నాం చాలామంది. అంతకుముందు మనం దేవునికి ఏం చేశాం? దేవుడు కాబట్టి ఎటు తిరిగి మనకు మేలు చేసి ఉంటాడు. ఈరోజు మనం బ్రతికున్నాం కాబట్టి ఆయన చేసిన మేలేని మనం చెప్పగలుగుతాను. నువ్వేం చెప్పగలుగుతావు? కొంతమంది ₹1 కోటి డబ్బులు ఇస్తే దేవుడు మేలు చేసినట్టు కదా. దేవుడు నాకు మేలు చేశాడు, నాకు ₹1 కోటి ఇచ్చాడని. అది ఎంతసేపు ఉంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు? ప్రతివాడంటే ఇందులో చిన్న పిల్లడు మొదలుకొని పెద్దవారి వరకు కూడా తప్పించుకునే అవకాశం లేదు. ప్రతివాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాని క్రియలు అన్నాడు. క్రియలంటే పనులంటే ఏ పనులు? సంపాదించుకునే పనులు కాదు. దేవునికి అవిష్టమైన పనులు ఇవి, అవిష్టమైన కార్యాలు ఇవి. అందుకే వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి ఉండడానికి ప్రయాసపడినంత అన్నట్టుగా అంతే. వాని క్రియల చొప్పున వారికి దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వేం సంపాదించుకుంటావో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమి ఎత్తుతావో అదే కోస్తావు. కదా మనం జనరల్గా అనుకుండేది. అందుకే చివరి మాట చూడండి. ఇక్కడ 2 పేతురు రాసిన పత్రికలు కూడా మనం చూద్దాం. 2 పేతురు 3:9 చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన వాగ్దానమును గురించి రాకట. ఇదంతా కూడా రాకటలో ఆదాము మొదలుకొని అనేకులు మనం చూస్తూ వచ్చాం. పాపముల గురించి మాట్లాడుతూ వచ్చాడు. చివరికి వచ్చేసరికి నువ్వు ఒప్పుకోకపోతే, పాపానికి ప్రాయశ్చిత్తం కలిగి నువ్వు మారు మనసు బాప్తిసమును తీసుకోకపోతే నువ్వు విడవబడతావు, తీర్పులోకి వస్తావు. నువ్వు చేసే పాపములు, నీ రహస్య పాపములు ఆయన ముఖక్రాంతిలో ఉంటాయని చెప్తున్నాడు కదా. వారి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు పౌలు గారు. మరి నిజంగా మనం చేసిన అపరాధములు క్షమించబడాలంటే యేసుక్రీస్తు మళ్ళీ వచ్చి ప్రాణము పెడతాడా? పెడతాడా? పెట్టే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఈరోజు దైవజనుల ద్వారా వాక్యం వెల్లడించబడినప్పుడు వాక్యం విని ఇది నా కొరకే ఉంది, నా జీవితం కొరకే ఉంది, నేను ఇలాగే ఉన్నానని చెప్పేసి నువ్వు మారు మనసు పొందాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు చూడు అక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచే. కొందరు ఆలస్యం అంటే ఆయన ఎప్పుడో వస్తాలే, వచ్చినప్పుడు మారు మనసు పొందుదాం, వచ్చినప్పుడు బాప్తిసం తీసుకుందాం,
ఇంకా రాకట ఉంది కదా, ఇంతలేక వస్తాడా, ఆయన ఎప్పుడూ చెప్పాడు ఇంకా రాలేదు అని నువ్వు అనుకుంటే రాకట ఆయన చేతిలో కూడా లేదు. కానీ ఎప్పుడు నిజంగా ఆయన తలస్తాడో అప్పుడే వస్తాడు. ఆ గడియలను గడి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు మారు మనసు పొంది నేను బాప్తిసం తీసుకుంటానంటే నీకు తాగడానికి కూడా నీళ్ళుండవు, కానీ నువ్వు బాప్తిసం పొందే అవకాశం ఉండదు. నీకు బోధించే బోధకుడు కూడా ఉండడు. పాపాల గురించి చెప్పడానికి బైబిల్ కూడా బ్యాన్ అయిపోద్ది, మూతపడిపోద్ది. అప్పుడు పాపం గురించి తెలియదు, బాప్తిసం గురించి తెలియదు, నువ్వు ఏమీ చేయలేవు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు రాకట వచ్చేదానికి ఆలస్యం చేయడు ఆయన. ఎవరును నశింపవలనని, అందరంటే ప్రపంచ యావత్, ప్రతి వంశము, ప్రతి జాతి, జాగ్రత్తగా వినాలి, ప్రతి వంశము ప్రతి జాతి ఏం పొందాలి? చెప్పట్లేదు ఎవరు. మారు మనసు అంటే చెప్పండి అమ్మా. సస్తరు దిక్కుదలేక వ్యసనాలకు లోపడితే రేపు ఇంటర్నెట్ ఆగిపోతాడు దేవుడు, బైబిల్ బ్యాన్ అయిపోతాయి కదా. మందు లేదు అన్నారు తెలంగాణలో అనుకోండి, కేసీఆర్ గెలిచాం. ఎంతమందికి పిచ్చి ఎక్కింది చెప్పండి? కళ్ళు చిక్కక, వాజ్మాలు తాగి, పెనాయిల్ తాగి, వ్యసనాలు పిచ్చెక్కిపోద్ది. చూసిన అదే మనకు మొదటిగా. హల్లెలూయా కదా. ఇది బ్యాన్ అయింది అనుకోండి, దేవుడు ఒకసారి పెట్టాడు అనుకోండి, నీ చరిత్ర ఏమవుద్ది చెప్పండి అమ్మా. చేతులకి ఇక్కుంటాండ్రా, అప్లోడు డౌన్లోడు. ఏంది వాళ్ళ ఫేస్నేమో డౌన్లోడ్, మన ఫేస్ ఏమో చెప్పట్లేదు ఎవరు పాపం. అవి ఉండవు ఇక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుగాడు శ్మశానాలకు తీసుకెళ్తాడు, జాగ్రత్త. హల్లెలూయా. అందుకే దేవుడు నిజంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అందరంటే ప్రపంచ యావత్తు మారు మనసు పొందవలననే కోరుచు మీ ఎడల అది ఏం కలిగి ఉన్నాడు? ఇంకా రేపైనా మారుతుందేమో అని దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. వాగ్దానం బట్టి కాదు, నీ మారు మనస్సు కోసం, నా మారు మనస్సు కోసం, నీ రక్షణ కోసం, నా రక్షణ కోసమే ఆయన వెయిట్ చేస్తున్నాడు. దానిని ఇంకొక రకంగా ఆలస్యం చేసుకొని నీ యొక్క సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని వాయిదా వేసుకున్నావా? రేపు మారు మనసు పొందుతాను, తర్వాత మారు మనసు పొందుతానని దేవుడు రానే వస్తాడు. అప్పుడు నువ్వు విడవబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరు? ఏం కలిగిన వాడు? ఏ శాంతం కలిగిన వాడు? మనం ఎంత పాపం చేసినా, ఎంత మరి ఆయనకు అవిధేయమై తిరిగినా దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే నీ యొక్క, నా యొక్క మారు మనస్సు కోసం. కాబట్టి మనందరం కూడా మరి మారు మనస్సు పొందుదాం, దేవుని యొక్క రాకటకు తీర్మానం కలుగుదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడాన్ని కొందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. ఇత్తబడిన మాటలు మా అందరి హృదయాలలో నీరు కట్టండి, పల్లింప చేయండి. ఆదాము మొదలుకొని తండ్రి ప్రపంచ యావత్తు ప్రభా పాపము చేసి ఉన్నారు. ఇదిగో మా అందరి పాపముల నిమిత్తమై నువ్వు వచ్చావు, ప్రాణం పెట్టావు, మళ్ళీ రెండో రాకటలో రానై ఉంటున్నావు. ఎందుకంటే నాయన ఇంకా అవివేకులు ఉంటున్నారు, ఇదిగో తెలివి లేని వారు ఇంకా లోకానుసారంగా ఉంటున్నారని చెప్తున్నావు. వారందరూ రక్షణ కొరకు నేను ఆలస్యంగా చేస్తున్నానని చెప్తున్నావు. ప్రతి బిడ్డ ప్రభా ప్రపంచమంతా కూడా మారు మనసు పొంది నీ వైపు చూచుడు మీరే కార్యమును చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా.